నమస్కారం. డే ఆర్ట్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. గ్లాసు గుర్తుపై మరో ట్విస్ట్. టీడీపీ రెబల్ అభ్యర్థులకు కేటాయింపులపై ఈసీ క్లారిటీ. ఏపీలో గాజు గ్లాస్ కోసం జరుగుతున్న ఫైట్ లో కొత్త ట్విస్ట్ నెలకొంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు గ్లాస్ సింబల్ కేటాయించింది ఈసీ. ఏపీలో రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టికెట్ల సర్దుబాటులో తనమునకలైన పార్టీ అధ్యక్షులు తాజాగా ప్రచారంలో జోరు పెంచారు. అయితే పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ చేసి మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోని ప్రకటించిన ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలకు ఎన్నికల గుర్తు తలనొప్పిగా మారింది. ఆదివారం జనసేనకు గ్లాసు గుర్తును కామన్ సింబల్ గా కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలో జనసేనకు గాజు గుర్తును కేటాయించగా స్వతంత్ర అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించింది ఈసీ. తాము నిబంధనల ప్రకారమే కేటాయించామన్నారు. ఎన్నికల అధికారులు నిన్నటి వరకు గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఉన్నందున కేటాయించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీ సార్వత్రిక ఎన్నికల కూటమిలో భాగంగా జనసేన మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేస్తుంది. అందుకే జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును అందుబాటులోకి ఉంచారు ఎన్నికల అధికారులు. ఏ పార్టీలకు సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థులు గ్లాస్ గుర్తు కోరితే కేటాయించమన్నారు. ప్రస్తుతం టీడీపీ రెబల్ గా పోటీ చేస్తున్న మీసాల గీత ఆప్షన్ మేరకు గ్లాసు గుర్తును ఇచ్చినట్లుగా స్పష్టం చేశారు ఎన్నికల అధికారులు. అయితే దీనిపై కూటమి నేతల్లో గందరగోళం నెలకొంది. అలాగే ప్రజల్లో కూడా పూర్తి అవగాహన రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.